లాస్ట్ 24 అవర్స్ లో ఇండియాలో ఏం జరిగిందో తెలుసా? నెంబర్ 1, ఐఐటి బాంబేలో క్లాస్ జరుగుతుండగా చింటుగాడు వచ్చి కాసేపు స్టూడెంట్స్ ని ఎంటర్టైన్ చేశాడు. నెంబర్ 2, ఒక అమ్మాయి మా అనే ప్రాంతానికి ఎగ్జామ్స్ రాయడానికి ట్రావెల్ అవుతుంది. అమ్మాయి దగ్గర టికెట్ లేదు. అయితే టీటీ పిలిచి సీట్ ఇస్తా అని చెప్పి లోపలికి తీసుకుని అమ్మాయిని మానభంగం చేశాడు. వాడి మీద కంప్లైంట్ ఇవ్వడంతో భయపడి నెక్స్ట్ స్టేషన్ లో దిగి పారిపోయాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. నెంబర్ 3, యూపీలో ఒక ఇంటర్ స్టూడెంట్ 100 రూపీస్ నోట్ ఎగ్జామ్ పేపర్ కి స్టిక్ చేసి నన్ను పాస్ చేయండి అని రాశాడు. సూపర్ కదా. నెంబర్ 4, అభిషేక్ శర్మ వరల్డ్ కప్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడితే 3 డక్అట్ అయ్యాడు. ఇంతవరకు వరల్డ్ కప్ లో ఖాతా తెరవలేదు. నెంబర్ 5, ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీలో 70,000 మంది సరిపోయే కొత్త స్టేడియం ని నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. నెంబర్ 6, యూపీలో 110 బాటిల్ వాటర్ బ్రాండ్స్ సస్పెండ్ అయ్యాయి. కారణం కంటామినేషన్. బయట వాటర్ బాటిల్స్ లో వాటర్ తాగే వాళ్ళు జాగ్రత్త. నెంబర్ 7, ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిసి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ కోసం H-125 హెలికాప్టర్ ని తయారు చేయబోతున్నారు. నెంబర్ 8, ఇండియన్ గవర్నమెంట్ అండర్ 16 years ఏజ్ పిల్లలు సోషల్ మీడియా చూడకుండా ఉండడానికి బ్యాన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ డెసిషన్ ఎంతవరకు కరెక్టో కింద కామెంట్ చేయండి. అలా వెళ్ళిపోకుండా ఫాలో కొట్టి వెళ్ళొచ్చు కదా.